దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించబోయే దేవుని వాక్య భాగాంశం ప్రియులారా, స్వస్థపరచు బైబిల్ గ్రంథము. ప్రియులారా, స్వస్థపరచు బైబిల్ గ్రంథం, ఈ హీలింగ్ బుక్ ఆఫ్ బైబిల్. ప్రియులారా, దేవుని వాక్యము స్వస్థపరుస్తుంది శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. ప్రియులారా, దేవుని వాక్యము దేవుని భయభక్తి నేర్పిస్తుంది. ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యము ఆదరిస్తుంది. దేవుని అర్థం చేసుకునడానికి ఆ అండర్స్టాండింగ్ స్పిరిట్ అంటే దేవుని ఆత్మనిస్తుంది. దేవుని పరలోకపు జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని, నిజమైన జ్ఞానాన్ని, యేసుక్రీస్తుని వెంబడించే శిలువ మార్గంలో వెంబడించే మార్గాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. ఇలాగే అన్ని రంగాలలో బైబిల్ గ్రంథము దేవుని వాక్యమైన యేసుక్రీస్తు మనకి స్వస్థపరుస్తారు ప్రియులారా. అవును, మనం వాక్య భాగాన్ని లోపలికి ప్రవేశిద్దాం ప్రియులారా. అంశము స్వస్థపరచు బైబిల్ గ్రంథము. మనం వినబోయే వాక్య భాగము మంచి నెలలో పడిన విత్తనం వలె 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలించడానికి ప్రార్థిద్దాం ప్రియులారా. మన హృదయంలో ఆ వాక్యము 100 అంతలు ఫలించడానికి, మంచి నేల వలె మార్చడానికి ప్రార్థిద్దాం. ఆ ప్రేమ పూర్ణుడైన యేసుక్రీస్తుని భయభక్తితో ప్రార్థించి కొనియాడదాం ప్రియులారా. అనుదిన జీవితంలో నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 దూత గణముల చేత నిత్యము పరలోకమందు స్వర్గమందు కొనియాడబడుచున్న ఏక త్రయేక దేవ, సమస్త మానవాళి భయభక్తులకు పాత్రుడా. అవును ప్రభువా, నీవు స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుని వాక్యాన్ని ఆయన యేసుక్రీస్తుని పంపిన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ నాశనానికి, నరకానికి పోకుండా దైవ స్వభావంలో పాలు పొందడానికి, నిత్య జీవం అంటే స్వర్గానికి, మోక్షానికి పోవడానికి మార్గము ఏర్పరిచినావు తండ్రి. నీకు స్తోత్రము. మరియు యేసుక్రీస్తు నామంలో విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆదరణకర్త, అండర్స్టాండింగ్ స్పిరిట్ని, దైవాత్మని, దేవుని జ్ఞానాయన పరిశుద్ధాత్మ పంపినావు తండ్రి. దానికి స్తోత్రము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మీరు ఈ వాక్య భాగంలో వచ్చిన మీ ప్రియ కుమార్తెకు, మీ భక్తులకు, ప్రజలకు, సేవకులకు మీ పరిశుద్ధ మార్గంలో నడవడానికి సాయం చూపండి. పాపాన్ని జయించడానికి, శాపాన్ని విరగొట్టడానికి, నీతి వస్త్ర ధరించుకొనడానికి, అంతిమ తీర్పుని తప్పించుకొనడానికి మనందరికీ సాయం చేయండి, శక్తినియండి. విధేయత గల దేవుని ఆత్మ మనందరికీ యేసుక్రీస్తు వాక్యములో విధేయతతో తండ్రి యొద్దకు నడవడానికి పరలోకపు సమాధానపు పరిశుద్ధ దయగల శక్తిగల జ్ఞానాన్ని ఇవ్వమని, అభిషేకం ఇవ్వమని, దుష్టుని కాడి విరగొట్టమని మన జీవితంలో ఇలాగూ చేసి శాంతిదాతుడైన దేవ, ఆత్మస్వరూపుడా, మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద సాతాన్ని, వాని తంత్రములను చిత్తకత్రొక్కాలని నజరేయుడైన సర్వాధికారం గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. యేసుక్రీస్తు నామంలో ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, స్వస్థపరచు బైబిల్ గ్రంథము. మనం ఈ వాక్య భాగంలో ప్రవేశించడానికి మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. పాట ప్రేమ పూర్ణుడా. ప్రియులారా, యేసుక్రీస్తు గొర్రెలు లాగా ఉన్నారు ఈ జనులు, కాపరి లేని గొర్రెలాగా ఉన్నారని కనికరించి వారిని స్వస్థపరుస్తారు ప్రియులారా. విస్తారమైన ప్రజలను వారు యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపడతామని విశ్వసించి ప్రభుని అడుక్కుని, ప్రభు నీ బట్టల అంచుని ముట్టుతాము అంటే ముట్టుకో అని ఆజ్ఞాపించాడు ప్రభు. ముట్టుకున్న వారందరూ స్వస్థపడ్డారు ప్రియులారా. ఎందుకనగా మన ప్రభు స్వస్థపరచువాడు, నేనే ఆరోగ్యదాయకుడు మీకు అని చెప్పినాడు. మనం ఎవరికైనా ప్రేమిస్తే మాటలో ప్రేమిస్తే అది ప్రేమ కాదు ప్రియులారా, చేతుల్లో ప్రేమించాలి. అవును, మనం ఎవరికైనా భిక్షమిస్తే
ఏమైనా ఇచ్చి దేవుని గురించి చెప్తాము, మరి వారి యోగక్షేమాలను కనుక్కుంటాం. అలాగే దేవుడు మనలను ప్రేమిస్తే మరి మన ఆరోగ్యాన్ని సుధారిస్తాడు, తన ఆత్మ ద్వారా తన పని చేయిస్తాడు. అవును ప్రియ, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడానికి, పొందుకొనడానికి, వెలుగుమయంగా జీవించడానికి, దేవునికి మహిమకరంగా. అవును ప్రియులారా, ఇలాగే పాట పాడుకుందాం ప్రియులారా. పాట ప్రేమ పూర్ణుడా. నాతో ఏకీభవించి పాడండి. దేవుని ప్రేమలో మనం పరలోకానికి ప్రయాణం చేద్దాం ప్రియులారా. ఆమేన్. యేసుక్రీస్తు నామములో పాట. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయశీలుడా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. ఆపత్కాలమందున్న, సర్వలోకమందున్న, దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున్న, సర్వలోకమందున్న, దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా యేసయ్యా, ఆనందింతు నీలో క్రీస్తు జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ఆమెన్. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతన జీవమార్గము. పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపించే నూతన జీవమార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను విడువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా యేసయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా క్రీస్తు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య చిత్తమే, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి యేసయ్యా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య చిత్తమే, బహు విస్తారమైన నీ కృప మాపై చూపితివి. బలమైన నీ నామమందు హర్షించి, భజించి, కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి, భజించి, కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా యేసయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా రక్షక. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా స్వామి. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా.
ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే యేసయ్యా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో మన అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు, నీతోనే జీవింప మమ్ము కొనిపోయేసయ్యా. నిర్మలమైన నీ మనసే మా అంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా యేసయ్యా. మా ముందు నీవుంటే భయమే లేదయ్యా. క్రీస్తు నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. మా తోడు నీవుంటే అంతే చాలయ్యా తండ్రి. మా ముందు నీవుంటే భయమే లేదయ్యా. క్రీస్తు మా తోడు నీవుంటే అంతే చాలయ్యా. పరిశుద్ధాత్మ మా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ఏకదేవ ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమేన్. అవును ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రి ప్రేమపూర్ణుడైనాడు, విశ్వనాథుడు అయినాడు, విజయవీరుడైనాడు. యేసుక్రీస్తు నామములో ఆపత్కాలమందున సర్వలోకమందున ఆపత్కాలమందున దీనజనాలి దీపముగా వెలుగుతున్నాడు ప్రియులారా. అన్ని రాష్ట్ర, కుల, భాష, వర్ణ భేదాలు లేకుండా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరిస్తున్నారు. మరి అంగీకరించడానికి యోగ్యుడు ఆయన ఒక్కడే ప్రియులారా. అవును, ఎందుకనగా ఆయన ప్రాణమిచ్చి మనందరినీ కొనుక్కున్నాడు, రక్తము కార్చి, రక్త నిబంధనలు తన సురక్షితమైన పరిశుద్ధ నిర్దోషమైన నిష్కళంకమైన దైవ రక్తంలో మనందరినీ దాచిపెట్టాడు ప్రియులారా. పాపము చేయకుండా పాపము కడిగి ప్రియులారా పరిశుద్ధులుగా నీతివంతులుగా దేవుని కుమార కుమార్తెలుగా తీర్చిదిద్దాడు. అవును, ఇలాగే ఆరాధించాలి ప్రియులారా. ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తుని ఆనందించాలి. మన జీవితాంతము ఆయన మార్గంలో నడిచి ఆయన మాట వినుట ద్వారా ఆయన కృప ఎంత ఉన్నతమైనది ప్రియులారా. ఆయన కృప తుది వరకు, పరలోకం చేరే వరకు, భూలోక అంత్య వరకు మనల్ని కాపాడుతుంది ఆయన చిత్తం జరిగించడానికి. ఇలాగే యేసయ్య తోడు మనకుంటే అంతే చాలు. యేసయ్య మనతో ఉంటే భయం లేకుంటుంది ప్రియులారా. అవును, వెలుగు ఎక్కడుంటుందో చీకటి పారిపోతుంది. అవును, సాతాను ఓడిపోతాడు యేసయ్య నీతో నాతో ఉంటే. ఇలాగే పూర్ణమై సంపూర్ణమై దేవుని చిత్తము నెరవేరుస్తాం ప్రియులారా. ప్రభు మనతో ఉంటే, మన ముందర ఉంటే, మనలో ఉంటే పరిశుద్ధాత్మ రూపిగా. ఇలాగే నీవు నేను నడిచే నూతనమైన జీవ మార్గమును యేసయ్య చూపిస్తాడు. ఇదే మార్గము, దీనిలో నడవండి అని. అవును, పరిశుద్ధాత్మ ద్వారా ఇన్నాళ్ళు క్షణమైన మనందరినీ మరవని యేసయ్య కాచినాడు ప్రియులారా.
అవును, తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా. ఇలాగే భాగ్యము సౌభాగ్యము అయినది ఆయన దివ్య సన్నిధి. అవును, ఆయన యేసునామం మీద తండ్రికి ప్రార్థించేది భాగ్యం ప్రియులారా. ఆ ప్రార్థన ద్వారా ప్రేమతో విశ్వాసంతో జవాబు పొందేది, ఆయన పొగుడి జవాబు పొందేది దేవుని దివ్య సన్నిధి. ఇలాగే బహు విస్తారమైన దేవుని కృప, యేసు కృప మనపై చూపాడు తండ్రి యేసునామంలో. ఇలాగే బలమైన ఘనమైన యేసుక్రీస్తు నామమందు హర్షించాలి, భజించాలి, కీర్తించాలి మరియు ఘనపరచాలి అని తండ్రి కోరుతున్నాడు. తండ్రి నన్ను ఘనపరిచినట్లే నా కుమారుని ఘనపరచండి. అవును ప్రియులారా, నన్ను ప్రేమించేవాడు కుమారుని ప్రేమిస్తాడు, కుమారుని ప్రేమించినవాడు తండ్రిని ప్రేమించడు. ఎందుకనగా తండ్రి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయుడైన కుమారుని పంపించాడు ప్రియులారా. ఆయనందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను ఈ లోకానికి అనుగ్రహించాడు. నశింపక అంటే వ్యర్థముగాక, నరకానికి పోక, శిక్షకు పాత్రముగాక, దేవుని భాగ్యంలో ప్రియులారా, దేవుని ఆశీర్వాదంలో, నిత్య జీవంలో పాలుగారం పొందాలని, వెలుగులో ఆనందంలో భాగం కావాలని దేవుడు కోరుతున్నాడు యేసుక్రీస్తు నామములో. ఇలాగే నిత్యము ప్రతినిత్యము యేసుక్రీస్తు నామంలో ఆయన వాక్య జ్ఞాపకాలతో, యేసు జ్ఞాపకాలతో మన అంతరంగము నందు కొలువయ్యున్న ఆయన్ని నింపుకోవాలి ప్రియులారా. వాక్యము ద్వారా, పాట పాడుట ద్వారా, ప్రార్థించడం ద్వారా, విశ్వాస పెట్టుట ద్వారా, యేసు వాక్యాన్ని సువార్త చాటుట ద్వారా ప్రేమ పంచాలి ప్రియులారా. సిలువ ప్రేమని, పునరుత్థాన ప్రేమని ప్రియులారా. ఇలాగే మన అంతరంగమందు ప్రభు నివసిస్తాడు. అంతరంగంలో ఉన్న తండ్రికి ప్రార్థించు. నీ ఏకాంతమైన రూముకి వెళ్ళి అంతరంగమందు నడిచి ప్రతి ఒక్కటిని తండ్రి చూసి నీకు ప్రత్యుపకారం చేస్తాడు. ఇలాగే నిర్మలమైన మనస్సాక్షి మన అంకితం చేస్తాడు ప్రభు. ప్రభుతోనే జీవింపడానికి, ఒక్కరోజు కొనిపోవడానికి ప్రభు మేఘాల మీద తండ్రి మహామహిమతో, తండ్రి మహాపరిశుద్ధ దేవదూతలతో అగ్నిలో ప్రత్యక్షమవుతాడు ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తు సాతాన్ని తన ఒకే ఊపిరి ద్వారా నాశనానికి పంపిస్తాడు ప్రియులారా, నరకానికి. ఇలాగే ప్రేమపూర్ణుడైన దేవుని స్తుతిద్దాం ప్రియులారా, విశ్వాసం ఉంచుదాం ఆఖరి వరకు. ఇలాగే వాక్య భాగంలో ప్రవేశిద్దాం ప్రియులారా. అంశము స్వస్థపరచు బైబిల్ గ్రంథం. ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా, బైబిల్లో ఒక అంశం ద్వారా చూసుకుందాం ప్రియులారా. ఒక రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ స్వస్థత వరము గల ఒక దైవజనుని గూర్చి వినెను. తన భర్తను వెంట పెట్టుకుని ప్రార్థన సహాయం కోరి ఆ దైవజనుని గ్రామమునకు వెళుతుంది. అచ్చట అంత నిరాడంబరముగా ఉండెను. దైవజనుడు సమస్తమును వినిన తర్వాత, అంటే వీరు చెప్పిన అనారోగ్యం గురించి వినిన తర్వాత, వారి చేతికి ఒక క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథము ఇచ్చి ఇట్లా నేను ఏమని, మీరిరువురు చదువుకున్నవారు గనుక 3 దినములలో ఈ కొత్త నిబంధనను పూర్తి చేయాలి. ప్రియులారా, మీరు చదువుకున్నారు కనుక ఈ క్రొత్త నిబంధనను 3 రోజులలో చదివి పూర్తి చేయండి. ఒకరు చదువుచుండగా మరి ఒకరు వినండి. వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం మిమ్మును రోగం నుండి స్వస్థపరచును అని ఆ దైవజనుడు ఆ సలహా మేరకు భార్యాభర్తలు ఇరువురు బైబిల్ గ్రంథమును చదువుటకు, ఆలకించుటకు మొదలుపెట్టిరి. ఎంత ఆశ్చర్యము! 3 దిన అవ్వక లోపలే 3 దినములలోనే వారి శరీరములో మార్పు కలిగెను. జీవము గల దేవుని వాక్యము వారిని స్వస్థపరిచినందున వారు సంపూర్ణ విడుదల, స్వస్థత పొందిన వారి క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చిరి. దేవుని వాక్యములోని స్వస్థపరచు శక్తిని గ్రహించండి ప్రియులారా. అవును, ఆయన తన వాక్యమును పంపించి వారిని స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. అవును ప్రియులారా, తండ్రి అయిన దేవుడు తన వాక్యమైన యేసుక్రీస్తుని పంపినాడు ప్రియులారా.
పంపి వారిని, అంటే యేసుక్రీస్తును, దేవుని యందు భయభక్తి గల వారిని, విశ్వాసం గల వారిని, ఆశ్రయానికి వచ్చిన వారిని, క్షమించి అని కోరుకున్న వారిని, రక్షించని కోరుకున్న వారిని స్వస్థపరుచున్నాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 107 అధ్యాయం చదువుతాం ప్రియులారా. Psalms 107 verse 20 word. 107వ కీర్తన 20వ వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ప్రియులారా, దేవుడు తన వాక్యాన్ని దూతలాగా పంపిస్తాడంట ప్రియుల. వేరే ట్రాన్స్లేషన్లో చూస్తే కన్నడ, ఇంగ్లీష్ వేరే, వాక్యాన్ని దూతలాగా పంపిస్తాడంట ప్రియుల, ఒక శరీరాకారంలో. అవును, ఈ వాక్యమే శరీరధారి అయి 2000 సంవత్సరం క్రితం మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన యేసయ్య రక్షించడానికి, స్వస్థపరచడానికి వచ్చాడు ప్రియుల. ఆయన వాక్యమే పంపి వారిని బాగు చేస్తాం. మనందరినీ తన వాక్యాన్ని పంపించి బాగు చేస్తున్నాడు ప్రియులారా. బైబిల్ గ్రంథాన్ని చదివితే ఆయన వాక్యాన్ని మన హృదయంలో, మన ఆలోచనలో, మన వినికిడిలో, మన దేహ మనస్సులో, ఆత్మలో పంపించి స్వస్థపరుస్తాడు ప్రియుల. చీకటిని పారద్రోలుతాడు. సాతాను వేసిన వల, బాణాలు, తంత్రాల మీద జయమిస్తాడు, అధికారం ఇస్తాడు సాతాను మీద. అవును, ఆయన తన వాక్కును పంపి వారిని, మనల్ని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. స్వస్థపరచడమే మాత్రం కాదు ప్రియులారా, మనం పడిన గుంటలో నుండి విడిపించెను. అవును ప్రియులారా, గుంట అంటే మనము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో చదువుతాం ప్రియులారా. Psalms 103 verse 4th word. 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. గుంట అంటే సమాధి. ఆయన దేవుడు తన హక్కును పంపి మనలను స్వస్థపరుస్తున్నాడు. అంత కాదు ప్రియుల, అంతేకాదు, మనం పడిన గుంటలలో నుండి మీద లేపుతున్నాడు. అవును, సమాధి ప్రియుల. గుంట అంటే 103వ కీర్తన 4వ వచనం. సమాధులలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రియులారా, ఎప్పుడు అంతరంగమందున్న తండ్రిని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదివినప్పుడు, అంతరంగమందు పెట్టుకున్నప్పుడు, అవును, దేవుణ్ణి సన్నుతించినప్పుడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఉన్నప్పుడు, అప్పుడు మన దోషములన్నిటినీ క్షమిస్తాడు ప్రియుల. 3వ వాక్యం, 103వ కీర్తన 3-4 వచనం. ఆయన నా దోషం అన్నిటినీ క్షమిస్తాడు ప్రియుల. దోషం అంటే మరలా చేసే తప్పిదం ప్రియులరా. దేవునికి ఇష్టము కాదని తెలుసు, మరలా చేస్తుంటాం. ఎందుకంటే మన బలహీనత నిమిత్తం, శరీరంలో ఉన్న ఆకర్షణ నిమిత్తం, సాతాను చూపే లోక జ్ఞాన నిమిత్తం. ఇలాగే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములన్నీ కుదురుస్తాడు ప్రియుల తన వాక్యాన్ని పంపి. ఇలాగే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవుడు తన వాక్యను పంపి స్వస్థపరుస్తాడు. మేము పడిన గుంటలలో నుండి లేవనెత్తుతాడు. సమాధిలో నుండి మరి మన ప్రాణాన్ని విమోచిస్తాడు. ప్రాణం మాత్రం కాదు ప్రియులార, ఆత్మని విమోచిస్తాడు. ప్రియులారా, మనం కీర్తనల గ్రంథంలో చదువుతాం ప్రియులారా, దేవా నీవు నాకు జీవ మార్గమును చూపించితివి. నీ ప్రియుని దేహము పాడైపోకుండా ఆ మహిమ శరీరమే మార్గం చూపిస్తేవి అని దావీదు కీర్తనల గ్రంథంలో చెప్తాడు ప్రియులారా. ఇలాగే కరుణ కటాక్షములను నీకు నాకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు వలె యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. దేవుడు తన వాక్కును పంపించి మనల్ని స్వస్థపరుస్తాడు. మనం పడిన గుంటలో నుండి
లేవనెత్తుతాడు. సమాధిలో నుండి మన ప్రాణాన్ని, ఆత్మని, దేహాన్ని విమోచిస్తాడు ప్రియులారా. పక్షిరాజుకు వచ్చినట్లు యవ్వనము తిరిగి వచ్చినట్లు మరలా యవ్వనం కొత్తపరుస్తాడు. మన హృదయాన్ని సంతోషపరుస్తాడు ప్రియులారా. మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు మేలుతో. మేలు అంటే దేవుని ఆత్మ ఇచ్చే వరం ప్రియులారా. మనము కొరింథ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చదువుతాం ప్రియులారా. 1 Corinthians chapter 12 verse 9th word. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ చదివితే, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను ఇవ్వబడుతుంది ప్రియులారా. దేవుని ఆత్మ ఒక్కొక్కరికి వాని సామర్థ్యము బట్టి దేవుని ఆత్మ వరాలని పంచుతాడు ప్రియులారా. అవును, సామర్థ్యాన్ని బట్టి దేవుని ఆత్మనే ఒక్కరికి స్వస్థపరచు వరము ఇస్తుంది ప్రియులారా, ఇస్తాడు దేవుని ఆత్మ. యేసుక్రీస్తు ఆత్మ మరణాన్ని ఓడించిన క్రీస్తు ఆత్మ, యేసుక్రీస్తుని మరణం నుండి తిరిగి లేపించిన మహిమాత్మ స్వస్థపరచు వరం ఇస్తాడు ప్రియులారా. అది సాతాను వేసిన వాళ్ళ బాణాలు, అనారోగ్యమనే శోధన మీద అధికారం చేసి ఆ వరం పనిచేస్తున్న ప్రియులారా. పరిశుద్ధాత్మ పనిచేస్తాడు స్వస్థపరచు వరముగా. అవును, ఇలాగే మనము దేవుని యేసుక్రీస్తుని విశ్వసించుటకు, దేవుని మార్గంలో నడుచుటకు ఆ వరము పనిచేస్తుంది ప్రియులారా. ఇలాగే మనము ఇంకొక వాక్య చూద్దాం ప్రియులారా. 68వ కీర్తన 20వ వచనము. స్లామ్స్ 68 చాప్టర్ వర్స్ 20 వర్డ్. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనము. స్లామ్స్ 68 చాప్టర్ వర్స్ 20 వర్డ్. ఇక్కడ చదివితే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు. అల్ప రక్షణ కాదు ప్రియులారా, పూర్ణ రక్షణ. అవును, మరియు మరణం నుండి తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మనలను పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడు, అంతేకాదు మరణం నుండి తప్పించుటకు ప్రభువైన యెహోవా యేసుక్రీస్తు వశము. మరణం నుండి మొదటిగా శరీరములో మరణము, రెండవదిగా ఆత్మలో మరణం నుండి ప్రియులారా రక్షించుటకు యేసుక్రీస్తుకి సమర్థుడు, తండ్రి దేవునికి సమర్థుడు. పాత నిబంధనను చూస్తాం. హనోకు దేవునితో నడిచెను 360 ఏండ్లు. దేవుడు అతన్ని కొనిపోబడెను దేవుని ద్వారా. ఎందుకనగా ఆయన దేవునితో ప్రియకరంగా ఉండాను ప్రియులారా. ఆయన మాట వినేను కనుక దేహంలో ఆత్మలో మరణం లేకుండా దేవుని రాజ్యానికి, పరలోకానికి, స్వర్గానికి తీసుకుని వెళ్ళబడ్డారు. అలాగే ఏలియా కూడా మరణం అపేక్షించిన వాడు చనిపోదామని అరణ్యంలో పోయి బదిరీ వృక్షం క్రింద, దేవా నన్ను చంపే, చావు ఈ నాకు అన్నప్పుడు అతని దేవుడు చావు ఇయ్యక ఆ అగ్నిరథాలు మరియు గుర్రాలు పంపించి మరణం లేకుండా ఆయన దేహాన్ని, ఆత్మని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు ప్రియులారా మహిమకరంగా. అవును, మన చూపు దేవుని చూపు కాదు ప్రియులారా, దేవుని చూపు మన చూపు కావాలి. అవును, మనుషుల దృష్టిలో ఏది ఉత్తమమో దేవుని దృష్టిలో అది అసహ్యము, దేవుని దృష్టిలో ఏది అసహ్యమో మనుషుల దృష్టిలో అది ఉత్తమము. కానీ మనం దేవుని దృష్టికి ఉత్తమమైనది చూడాలి ప్రియులారా, తీసుకోవాలి. ఏది దేవుని దృష్టిలో ఉత్తమము, ఉన్నతము, ఉత్కృష్టమైనది దాని మీదే మనసు పెట్టాలి. అది నిత్య జీవమైనది ప్రియులారా, అది పరిశుద్ధ జీవితము. యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు తమ్మును తాము క్రీస్తు యేసు వలె పరిశుద్ధంగా ఉంచుకుంటారు ప్రియులారా. యేసుక్రీస్తు ఈ లోక ఆకర్షణలో బలి కాలేదు ప్రియులారా. ఆదాము వలె అవ్వ కావాలని కోరలేదు. యేసుక్రీస్తులో నూతన సృష్టి అవుతారు. ఎవరు క్రీస్తు యేసునందు ఏకమైనాడో వారు అందరూ నూతన సృష్టి అయినారు పిల్లరా. లోకం వలె పెండ్లి కావాలి, జాబ్ కావాలి, పిల్లలు కావాలి, దుడ్లు కావాలి, ఎవరు ఏమనకూడదు,
ఇది కోరరు. ఎందుకనగా సాతాను మీద అధికారం ఇవ్వబడింది. లోకాశలు జయించినారు, నిత్యము జీవించే వారితో ఉన్నారు. యేసుక్రీస్తు నామములో